హలో, మై నేమ్ is దుర్గా ప్రసాద్. ఈరోజు యూట్యూబ్ వీడియోస్ డిఫాల్ట్ సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా యూట్యూబ్ అకౌంట్కి సైన్ ఇన్ అవ్వండి. తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ అనేది స్క్రోల్ అవుతాయి. ఇందులో ఆప్షన్స్ అనేవి కనబడతాయి, డిస్ప్లే అవుతాయి. వీడియో మేనేజర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూలో ఛానల్ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇందులో ఛానల్ సెట్టింగ్లో డిఫాల్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లోడ్ డిఫాల్ట్స్ అనే పేజీ ఓపెన్ అయింది. ఇందులో మనకి అనేక రకాల ఆప్షన్లు కనబడుతున్నాయి. ఇందులో మనం అనేక రకాల వీడియోలని అప్లోడ్ చేస్తుంటాము. అప్లోడ్ చేసినప్పుడు వాటికి ఆ వీడియో మనం అప్లోడ్ చేసిన వీడియో పబ్లిక్గా, ప్రైవేటా, లేకపోతే ఆ లైసెన్స్ ఎలా ఉండాలి, లేకపోతే కామెంట్స్ బాక్స్లో ఎలా ఉండాలి, డిస్క్రిప్షన్ ఏమి ఉండాలి, తర్వాత మానిటైజేషన్ ఎలా ఉండాలి, అలాగే ట్యాగ్స్ ఏమి ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ మనం ప్రతి వీడియోకి మనం ఎంటర్ చేస్తుంటాము. అలా కాకుండా అన్ని వీడియోలకి మనం ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్ కనుక ఇక్కడ మనం సెట్ చేసుకుంటే మనం ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి ఈ డిఫాల్ట్ సెట్టింగ్ అనేవి అప్లై అవుతాయి. అంటే టైటిల్ అలాంటివి వదిలేసి అలాంటివి కాకుండా ప్రతిదానికి డిఫాల్ట్గా ఉండే ఆప్షన్లు మాత్రం మనం ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా, ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ డిఫాల్ట్ సెట్టింగ్ కనుక చేసేసుకుంటే మనం అప్లోడ్ చేసేటప్పుడు మనకు కొంత శ్రమ అనేది తగ్గుతుంది. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాము. ప్రైవసీ ఎలా ఉండాలన్నప్పుడు మనం పబ్లిక్ అనేది సెట్ చేయవచ్చు. అలా కేటగిరీ ఏమి ఉండాలంటే మనం ఒక కేటగిరీ కనుక మనం అనుకున్నట్లయితే ఆ కేటగిరీనే మనం ఇక్కడ సెట్ చేయవచ్చు. ఉదాహరణకి ఇక్కడ అనేక రకాల కేటగిరీలు ఉన్నాయి. నేను ఎడ్యుకేషన్ కేటగిరీ సెట్ చేశాను. అలాగే లైసెన్సు, టైటిల్ మాత్రం దేనికి సెపరేట్గా ఉంటుంది కదా, అవసరం లేదు. డిస్క్రిప్షన్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ కూడా చాలా వాటికి మనం అన్నిటికీ మనం ఏదైనా ఒకే డిస్క్రిప్షన్ ఉండాలి మనకి ఏదైనా అనుకున్నప్పుడు ఆ పారాగ్రాఫ్ టెక్స్ట్ ఏదైనా టైప్ చేయాలనుకుంటే అన్నిటికీ అది తప్పనిసరి అనుకున్నప్పుడు ఆ పారాగ్రాఫ్ టెక్స్ట్ని మనం ఇక్కడ ఆ పారాగ్రాఫ్ని టైప్ చేసేస్తే ప్రతిసారి మనం టైప్ చేసే శ్రమ తప్పుతుంది. అలాగే ట్యాగ్స్ కూడా యాడ్ చేయవచ్చు. అలాగే కామెంట్స్కి సంబంధించిన ఆప్షన్లు, అలాగే మానిటైజేషను, యాడ్ ఫార్మాట్స్, క్యాప్షన్ సర్టిఫికేషను, సజెస్ట్ వీడియో ఇంప్రూవ్మెంటు, వీడియో లొకేషను, వీడియో స్టాటిస్టిక్స్, ఇలా ఈ ఆప్షన్లను మనం డిఫాల్ట్గా సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ సెట్టింగ్స్ అన్నీ సేవ్ అవుతాయి. ఇవాళ చేంజెస్ వర్ సేవ్డ్. ఇప్పుడు మనం సెట్ చేసిన ఈ సెట్టింగ్స్ అన్నీ మనం ఎప్పుడైతే మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి డిఫాల్ట్గా అప్లై అవుతాయి. ఈ విధంగా మనం డిఫాల్ట్ సెట్టింగ్స్ని సెట్ చేసుకోవచ్చు.